ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. గోగుండా కొండలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. 2 సైనికులకు స్వల్ప గాయాలు కాగా వారికి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గోగుండా కొండలో ఉదయం నుంచి ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. గోగుండా కొండల్లో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. 2 సైనికులకు స్వల్ప గాయాలు కాగా వారికి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గోగుండా కొండల్లో ఉదయం నుంచి ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. గోగొండ కొండల్లో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, మరోసారి ఛత్తీస్గఢ్ లో పెద్ద ఎన్కౌంటర్ అయితే చేసుకుంది. ప్రస్తుతం సుక్మా జిల్లా కేరళపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు సమావేశం ఏర్పాటు చేశారన్న నేపథ్యంలో భద్రతా బలగాలన్నీ కూడా ఆ ప్రాంతానికి సెర్చ్ ఆపరేషన్ నిమిత్తం చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులకు అలాగే భద్రతా బలగాలకు జరిగిన కాల్పుల్లో 20 మంది వరకు కూడా మావోయిస్టులు మృతి చెందినట్టుగా ప్రాథమిక సమాచారం అందుతుంది. మరో 2 జవాన్లకు కూడా గాయాలంటూ తెలుస్తుంది. దీంతో పాటుగా ఇంకా సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. పెద్ద ఎత్తున ఆయుధాలు కావచ్చు, మందుగుడ్డు సామాగ్రి కావచ్చు స్వాధీనం చేస్తున్నారు. మావోయిస్టుల మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే జిల్లా ఎస్పీ కిరణ్ కూడా తెలిపే సిచ్యువేషన్ ఉంది. సుక్మా జిల్లాకు సంబంధించి బస్తర్ డివిజన్ లో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి. ఆ ప్రాంతాల మీద గురిపెట్టినటువంటి కేంద్ర బలగాలు కావచ్చు, సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు, డిఆర్జీ బలగాలు కావచ్చు, అలాగే కోఆపరేటివ్ టీమ్స్ కూడా పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఆ ప్రాంతంలో యుద్ధ వాతావరణం అయితే కొనసాగుతుంది. కాల్పులు కూడా ఇంకా కొనసాగుతున్నట్టుగా ఇప్పటికే పోలీస్ అధికారులు కూడా ధృవీకరించారు. అయితే మావోయిస్టుల మృతులకు సంబంధించి చాలా మంది కూడా గాయపడి ఆ ప్రాంతం నుంచి వెళ్ళినట్టుగా చెప్తున్నారు. వీళ్ళలో ముఖ్య నేతలు కూడా ఉండొచ్చు అంటూ కూడా ఊహాగానాలు అయితే వస్తున్నాయి. మావోయిస్టు పార్టీకి సంబంధించిన అగ్రనాయకులకు సంబంధించిన జగదీష్ కూడా మృతుల్లో ఉన్నట్లుగా అయితే ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా యుద్ధ భయానకర వాతావరణం కూడా నెలకొందని చెప్పవచ్చు. గడిచిన 3 నెలల్లో 80 మంది వరకు కూడా మావోయిస్టులు ఎన్కౌంటర్ లో మృతి చెందడం జరిగింది. గత 3 రోజుల నుంచి కూడా మావోయిస్టులకు సంబంధించి కూడా చాలా వరకు లేఖలు విడుదల అవుతున్నాయి. మావోయిస్టుల పార్టీలకు చాలా మందిని కూడా చంపేశారు. పోలీసులు ఆపరేషన్ కగార్లో భాగంగా చంపుతున్నారంటూ మావోయిస్టులు కూడా లేఖ విడుదల చేసిన నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకోవడం మావోయిస్టులకు పెద్ద దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. సుక్మా, బస్తర్ అలాగే మిగతా నారాయణ జిల్లాలకు సంబంధించి పట్టున్నటువంటి ప్రాంతాల మావోయిస్టులకి ఆ ప్రాంతాల్లో పూర్తిగా కూడా భద్రతా బలగాలు చొచ్చుకుపోయి ఎన్కౌంటర్ చేస్తుండడంతో ఆ ప్రాంతాల్లో ఉనికి కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పవచ్చు. గడిచిన 3 నెలలకు 80 మంది చనిపోవడంతో పాటుగా చాలా మంది అగ్రనేతలు కూడా వేరే ప్రాంతాలకు వెళ్ళినట్టుగా ఇప్పటికే తెలుస్తుంది. ప్రస్తుతం 20 మంది మృతి చెందడం అతిపెద్ద దెబ్బగా చెప్పవచ్చు. గత 2 నెలల క్రితం నుంచి కూడా 30 మంది, 20 మంది, 12 మంది అలా చనిపోతూ వస్తున్న నేపథ్యంలో ఈ రోజు 20 మంది మృతి చెందడం, మరోవైపు గాయపడిన వాళ్ళు కూడా మరింతగా మృతులు పెరిగే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే సమాచారం అందుతుంది. జిల్లా సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కావచ్చు, పోలీసులకు సంబంధించిన బెటాలియన్ సిబ్బంది కావచ్చు పెద్ద ఎత్తున ఆ సంఘటన స్థలానికి చేరుకుంది. సెర్చ్ ఆపరేషన్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు. అడపాదడపా మావోయిస్టులకు పోలీసులకు మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టయితే మనకి సమాచారం అవుతుంది. రవికిరణ్, ఇందులో కీలక నేతలు ఎవరైనా చనిపోయి ఉంటారా?
మావోయిస్టు అగ్రనేతకు సంబంధించి జగదీష్ అనే వ్యక్తి కూడా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది ప్రాథమికంగా. ఇంకా సుక్మా జిల్లాకు సంబంధించి ఇటు ఉత్తర డివిజన్ లో ఎక్కువగా అగ్రనేతలు అనే వాళ్ళు ఉంటారు. పట్టున్నటువంటి ప్రాంతం మావోయిస్టులకి ఈ ప్రాంతంలో ఇంకా జగదీష్ తో పాటుగా మరికొంతమంది ఒకరిద్దరు అగ్రనేతలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే మావోయిస్టు కేరళపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశానికి ముఖ్య నేతలు అగ్రనేతలు కూడా హాజరైనట్టుగా తెలుస్తుంది. వాళ్ళలో ఎవరైనా మృతి చెందారన్నది పోలీసులు అయితే ఇంతవరకు క్లారిటీ లేదు. జగదీష్ అయితే ఉన్నట్లుగా ప్రాథమికంగా అయితే మనకు తెలుస్తుంది మీనాక్షి. అలాగే ఈ ఎదురు కాల్పుల్లో మొత్తం ఎన్ని టీంలు పాల్గొని ఉంటాయి రవికిరణ్? మీనాక్షి, ఉమ్మడి ఆపరేషన్ అయితే చేపట్టారు పోలీసులు. పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. కూంబింగ్ కూడా కంటిన్యూ అవుతుంది. డిఆర్టీ, కోబ్రా, సిఆర్పిఎఫ్ అలాగే కేంద్ర బలగాలకు సంబంధించి ముఖ్యమైనటువంటి టీమ్స్ అన్ని కూడా పాల్గొని దాదాపు 200 మంది పైచీలకు సైనికులందరూ కూడా ఈ మావోయిస్టులు అంతమొందిన ప్రాంతంలో ఎన్కౌంటర్ నిమిత్తం చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఇంకా చర్చ కంటిన్యూ అవుతుంది. మరికొంతమంది టీమ్స్ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. పారిపోయిన మావోయిస్టుల కోసం చాలా టీమ్స్ కూడా సుక్మా జిల్లా వ్యాప్తంగా దండకారణ్యం ప్రాంతం మొత్తం కూడా జల్లెడ పడుతున్న సిచ్యువేషన్ ఉంది. రవికిరణ్, ఇప్పుడు చనిపోయిన వారిని ఎవరైనా గుర్తించారా? వారి డెడ్ బాడీస్ దానికి సంబంధించి ఏదన్నా డీటెయిల్స్? ఇంకా అయితే ఎవరెవరు ఉన్నారని మావోయిస్టులు చనిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇంకా పూర్తి స్థాయిలో అధికారిక ప్రకటన అయితే రాలేదు. పోలీసులు కూడా ప్రస్తుతం ఇంకా రెస్క్యూ నడుస్తుంది. అక్కడ చర్చ ఇంకా కంటిన్యూ అవుతుంది కాబట్టి ఆ ప్రాంతంలో ఇంకా ఎవరైనా మావోయిస్టులకు సంబంధించి కాల్పుల్లో గాయపడి చనిపోయిన దానిపై పోలీసులు ఇంకా ఆ ప్రాంతంలో చుట్టుముడుతున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో ఎన్కౌంటర్ పూర్తయిన తర్వాత వివరాలని వెల్లడిస్తామని అధికారులు అయితే చెప్తున్నారు. ఈ నక్సల్స్ చనిపోయిన వారి దగ్గర నుంచి ఆయుధాల డంప్ ఏమైనా స్వాధీనం చేసుకున్నారా? మీనాక్షి, పెద్ద ఎత్తున 20 మందికి సంబంధించినటువంటి వాళ్ళ ఉంచుకున్నటువంటి 5 సామాగ్రి కావచ్చు, మందుగుండ సామాగ్రి కావచ్చు, అలాగే కొన్ని స్పెషల్ టెక్నాలజీ కూడా ఈ మధ్య కాలంలో మావోయిస్టులు కూడా వాడుతున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు ఎటువంటి టెక్నాలజీ వాడినా కూడా వాటికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి వస్తువులన్నిటి కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే ఇప్పటికీ అదుపులోకి తీసుకున్నారు. ఆ ప్రాంతంలో పూర్తిగా కూడా వాళ్ళు చేజిక్కించుకున్నారు. పోలీసులు 200 మంది బెటాలియన్ సిబ్బంది సహా పెద్ద ఎత్తున దండకారణ్యం అంతా కూడా చుట్టుముట్టిస్తున్న నేపథ్యంలో మావోయిస్టులకు సంబంధించి ఎటు వెళ్ళలేని సిచ్యువేషన్ వాళ్ళు ఎన్కౌంటర్ లో మృతి చెందినట్టుగా తెలుస్తుంది. మొదటగా మావోయిస్టు కాల్పులు జరిపినట్టుగా అయితే జిల్లా ఎస్పీ చెప్తున్నారు. కానీ అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు కూడా బెంబేలెత్తిపోతున్న పరిస్థితి అయితే ఉంది. స్థానికంగా చాలా గ్రామాలు, గిరిజన గ్రామాలు ఉంటాయి. ఆ ప్రాంతంలో కేరళపాల్ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి ప్రాంతంలో 20-30 గ్రామాలు ఉంటాయి. ఆ ప్రాంతంలో అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు పట్టణకోటగా ఉంది. ఆ ప్రాంతంపై పూర్తి స్థాయిలో అయితే ప్రస్తుతం భద్రతా బలగాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి అని చెప్పొచ్చు. రవికిరణ్, అలాగే ఎదురు కాల్పుల్లో గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇద్దరు సైనికులు కూడా గాయాలయ్యాయి. మావోయిస్టులకు కూడా కొంతమంది గాయాలంటగా చెప్తున్నారు. అయితే గాయపడిన మావోయిస్టులు ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఇద్దరు సైనికులకు గాయాలయ్యాయి. వారికి సంబంధించి వెంటనే వాళ్ళని సిఆర్పీకి సంబంధించినటువంటి స్పెషల్ టీం ద్వారా వాళ్ళని స్థానికంగా ఉన్నటువంటి తరలించి వైద్యం అయితే అందిస్తున్నారు. ప్రస్తుతం అయితే వాళ్ళ పరిస్థితి విషమంగా ఏం లేదు, మంచిగా ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే ఇంకా గాయాలైనటువంటి జవాన్లు ఉన్నారా అని దానిపై మాత్రం పూర్తి స్థాయిలో అప్డేట్ అయితే రాలేదు. అలాగే రవికిరణ్, 2027 లోపు నక్సలైట్ రహిత దేశంగా తయారు చేస్తామని చెప్పారు అమిత్ షా. సో ఆ యాంగిల్లోనే ఇదంతా జరుగుతుందంటారా? ముఖ్యంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధిని అడ్డుకుంటున్నారు మావోయిస్టులు. ఈ నేపథ్యంలోనే 2027 వరకు కూడా మావోయిస్టులు అనే వాళ్ళు ఎక్కడా లేకుండా చేస్తాం, పూర్తి స్థాయిలో జనజీవన సమస్యలు కలవటం కావచ్చు, లేకపోతే ఎన్కౌంటర్ వృద్ధి చెందడం జరుగుతుంది తప్ప మావోయిస్టులు అనే వాళ్ళని క్షమించమని చెప్పేసి కేంద్ర బలగాలు, సెంట్రల్ జోన్ సంబంధించిన కమిటీలు, ముఖ్య అధికారులు, డిఆర్జీలు, మిగతా టీమ్స్ కూడా పెద్ద ఎత్తున దండకారణ్యం మొత్తం ఇప్పటికే చుట్టుముట్టే. ఇప్పటికే బస్తర్ ప్రాంతం కావచ్చు, నారాయణపూర్ కావచ్చు, అలాగే సుక్మా ఆ ప్రాంతాల్లో ఇప్పటికే పూర్తి స్థాయిలో బెటాలియన్ టీంలు ప్రతి 3 కిలోమీటర్ల కోసట క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఆ క్యాంపులు సరిహద్దులో ఉన్నటువంటి గ్రామస్తులు కూడా మావోయిస్టులు చేరకుండా ఉండేందుకు ప్రత్యేక టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే బస్తర్ ఫైటర్స్ కూడా పెద్ద ఎత్తున మావోయిస్టులు అంతమొందించేందుకు పోలీసులకు అయితే సహకరిస్తున్న సిచ్యువేషన్ ఉంది. దీంతో పాటుగా మరొక 2-3 నెలల్లో పూర్తి స్థాయిలో ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా దండకారణ్యంతో పాటు మిగతా మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాలన్నీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి అడ్డాలుగా ఉన్నటువంటి ప్రాంతాలన్నిటిపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయిస్తున్నారు. మార్చి నాటికి మొత్తం కూడా క్లియర్ చేస్తామని చెప్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు, అలాగే ఛత్తీస్గఢ్ సీఎం ఆదేశాలు, హోంమంత్రి ఆదేశాలతో పూర్తి స్థాయిలో ఇటు రాష్ట్ర అటు సెంట్రల్ బలగాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఉమ్మడి ఆపరేషన్స్ కూడా చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది మేడం. రైట్, థ్యాంక్ యూ రవికిరణ్.